యోహాను సువార్త 8వ అధ్యాయము 32వ వచనము. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయునని చెప్పగా. సత్యం ఏం చేస్తుందంట? ఇప్పుడు అసత్యం ఏమిటో తెలుసా? వీడు మారడు, నేను మారను, నా బ్రతుకు ఇంతే. కానీ సత్యం ఏమిటో తెలుసా? సత్యము మిమ్మలను స్వతంత్రులుగా చేయును. అబద్ధం ఏమిటి? నేను మారలేను. అబద్ధం ఏమిటి? వీళ్ళు మారలేరు. కానీ సత్యం ఏమిటో 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం ఒకసారి చదువుతాం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. అయిపోయి మారేడా లేదా? పాతవన్నీ గతించిపోయి మరి మారరు. నా వల్ల కాదు, నేను మారను. వల్లకాడు మాటలు ఇవన్నీ, పనికిరాని మాటలు ఇవన్నీ. నువ్వు ఎన్నిసార్లు దేవుని జ్ఞానానికి విరోధముగా నువ్వు మాట్లాడతావో నీ గొయ్య నువ్వే తవ్వుకుంటున్నావు. అపవాదికి కావలసినది అదే. అపవాది కుతంత్రము, అతి పెద్ద కుతంత్రము, పెద్ద ఆయుధం ఏమిటో తెలుసా? నీ దృష్టికి నీవే ఓడిపోయిన దానివి, ఓడిపోయిన వాడికి కనిపిస్తే ఎవ్వడు నిన్ను బాగు చెయ్యలేడని వాడికి తెలుసు. ద మినిట్ యు సే ఐ యామ్ అ ఫెయిలియర్, వాడు గంతులేస్తాడు. బట్ దేవుడు అంటున్నాడు, యు ఆర్ నాట్ అ ఫెయిలియర్. అత్యధికమైన విజయము పొందుకున్న నా బిడ్డలని దేవుడు అంటున్నాడు. హల్లెలూయా. నమ్మటము నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము.